బట్టి, మనకున్న పేదరికమును బట్టి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇంట్లో సమస్యలను బట్టి కొన్నిసార్లు మనము బాధపడుతుంటాం. అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే, లోకాసు వార్త 6:20 ఏం చెప్తుంది అంటే, పేదలైన మీరు ధన్యులు. ఈరోజు మీరు పేదలుగా ఉన్నారని ఏమాత్రము చింతించవలసిన అవసరము లేదు. లేదా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము, సమస్యలతో ఉన్నామని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బాధపడవలసిన పని లేదు. అక్కడ ఏమని చెప్తుంది? పేదలైన వారు మీరు ధనులు, దేవుని రాజ్యము మీదంట. అంటే ధనవంతులకు లేని ధన్యత, చదువుకున్న వారు, గొప్ప చదువులు ఉద్యోగాలు చేస్తున్న వారికి లేని ధన్యత ఈరోజు మన మీద ఉంచాడు దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం ఎవరిదంట? మనదంట. ఇంకా అంతకంటే మనకి ఇంకేం కావాలండి? పరలోక రాజ్యమే మనకి ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు పేదలుగా ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లో మీరు చింతించక్కర్లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యమే మనదంట. ఇప్పుడు మనం పేదవారుగా ఉండటం మేలా, ధనవంతులుగా ఉండటం మేలా? ఒకవేళ ధనవంతులుగా ఉన్నాం అనుకోండి, ఈ లోకములో సంతోషంగా మనం జీవించవచ్చు. కానీ పరలోక రాజ్యానికి మనకు అవకాశం లేకపోవచ్చునేమో. ఈరోజు ఇలాగా మనం ఈ స్థితిలో ఉండడం వల్లనే పరలోక రాజ్యం మనది అయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. అంత గొప్ప ధన్యత కోట్ల ఆస్తులు ఉన్న వారు కూడా ఆ దేవుని రాజ్యం గురించి ఆశపడి ఎంతో బాధపడుతున్నారు. కానీ ఇక్కడ సింపుల్గా ఒక్క మాటలో తేల్చేశాడు దేవుడు. ఏమన్నాడు? పేదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అంటే ఎట్టు పరిస్థితుల్లో మీరు బాధపడవలసిన అవసరము లేదని చెప్తున్నాడు దేవుడు. ఇంకా యెషయా గ్రంథము మరి 41:10 ఏం చెప్తాడు అంటే, భయపడకండి, మీకు నేను తోడుగా ఉన్నాను, దిగులు పడకండి, మిమ్మల్ని నేను బలపరుస్తాను. ఏ సమయంలో మీరు ఏ విషయంలోనైతే భయపడుతున్నారో, ఏ విషయంలోనైతే దిగులు పడుతున్నారో, నీకున్న ఆర్థిక పరిస్థితులా, లేదంటే నీకున్న సమస్యల, నీకున్న ఇబ్బందుల వల్ల నువ్వు ఎట్టు పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నేనున్నాను అంటున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. నేనున్నాను అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయి, నేనున్నాను, నిన్ను బలపరిచే దేవుడను నేనున్నాను, ఎట్టు పరిస్థితుల్లో భయపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. అక్కడ ఇంకా చెప్తున్నాడు, తల్లి స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డనైనా మరుచునేమో గాని నేను మరవను అంటున్నాడు. మరొక మాటలో ఏం చెప్తున్నాడు? పర్వతములు దద్దరిల్లేను, మెట్టలు దద్దరిల్లేను, నా కృప నిన్ను విడిచి పోదు అంటున్నాడు. నా అరిచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఇంత ధైర్యం ఇచ్చే దేవుడు, ఇంత బలాన్ని ఇచ్చే దేవుడు మనకుండగా మనం ఎట్టు పరిస్థితుల్లో భయపడవలసిన, ఎట్టు పరిస్థితుల్లో దిగులు పడవలసిన అవసరం లేదు. ధైర్యంగా దేవుణ్ణి మనకున్న స్థితిలోనే, నేనున్న స్థితిలోనే సంతృప్తిని పొందుతును. మనకి ఏ స్థితి అయితే దేవుడు ఇచ్చాడో, మనకి ఇచ్చిందే. ఎవరినో చూసి మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో బాధలు పడవలసిన అవసరము లేదు. మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏ స్థితిని అయితే ఇచ్చాడో, మనకి ఏదైతే ఇచ్చాడో దానిని బట్టే మనం సంతోషిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని విషయంలో ఏ రోజు కూడా నీవు అల్పమైన దానిగా కనిపించకూడదు, అల్పమైన వాడిగా కనిపించకూడదు. ఎందుకంటే ప్రతిది కూడా దేవుని దృష్టిలో, ఒక స్త్రీయే కానీ పురుషుడే కానీ ప్రతిది కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనదని వాక్యం చెప్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు చదువు రాదనో, ఈరోజు లేదంటే ఈరోజు నేను ఉన్నతమైన స్థితిలో లేదు అని ఎప్పుడు నువ్వు బాధపడవు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని విషయంలో నమ్మకమైన వారు కావాలి. ఆయన కోరింది, ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది అంటే, మీ ప్రతి అవసరం నేను తీరుస్తాను, మీ ప్రతి అవసరం నేను తీరుస్తాను, మీరు భయపడకండి, మీకు నీ ధైర్యంగా ఉన్నాను, మిమ్మల్ని నేను బలపరచువాడని, మిమ్మల్ని నీకు తోడుగా ఉండే దేవుడను చెబుతూ ఆయన కూడా మన మీద ఒక ఆశ పడుతున్నాడు.
నరులు దేవునికి ఉపయోగపడతారా అని యోబు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతుంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నప్పుడు, దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం కూడా ఆయనకు ఉపయోగపడాలా లేదా చెప్పండి. మనము ఈ మైక్ ఉందనుకోండి, మనము దీన్ని కొన్ని వేల పెట్టి కొనుక్కున్నాం, కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. దేనికి కొనుక్కుంటున్నాం చెప్పండి? దీన్ని మనకు ఉపయోగపడాలన్నా ఉపయోగపడకూడదనా? సమాధానం చెప్తే మంచిది అనుకుంటాను నేను. సమాధానం చెప్తే దేవునితో మీరు మాట్లాడిన వారు అవుతారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇది ఉపయోగపడకపోతే మనం దీన్ని ఏం చేస్తాం చెప్పండి? దీన్ని ఏం చేస్తాం? ఉపయోగపడకపోతే ఎక్కడో పక్కన ఇంత దూరం దీన్ని తీసుకొని రాం. ఇది పనిచేస్తుంది కనుకనే, మనకు ఉపయోగపడుతుంది కనుకనే తీసుకొచ్చాం. అయితే దేవుడు మనకి ఇంత ధైర్యం ఇచ్చిన దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు నాకు ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. నాకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక సంఘంలో మీరు ఉన్నారు, ఒక సంఘానికి మీరు వెళ్తున్నారంటే ఆ సంఘానికి మీరు ఉపయోగపడాలి. ఆయన పని గురించి మీరు ఉపయోగపడాలి. దేవుడు మన దగ్గర కోరుకున్నది అదే. మనం డబ్బు ఇవ్వక్కర్లేదు దేవుడికి, ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లేదు. కానీ దేవుని కొరకు ఏ కార్యాన్నైనా చేయడానికి మనం ముందుకు రావాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘానికి నేను అదే నేర్పించాను, అది పాటిస్తున్నారు. ఎంత దూరమైనా, ఎన్ని కొండలైనా, ఏ పరదేశానికి వెళ్ళినా ఈరోజు నాతో రావడానికి బోర్డు అంత ఖర్చు పెట్టుకొని వచ్చారు. వారు ఖర్చు, అది నా ఖర్చు కాదు. ఎందుకు? ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఉపయోగపడాలి. వారు ఖర్చు పెట్టుకొని వచ్చారు. ఇంకా మీకు కొత్త గొడుగులు కొన్నారు. వర్షాకాలం గొడుగు పెట్టుకుంటే బాగుంటుందని మీకు కొన్నారు. ఇంకా చాలా దుక్కులకు వెళ్తున్నాం, అక్కడ కొంటున్నారు. దేనికి? ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమే ఉన్నాం, ఒక భూమిని లేదా ఒక చెట్టుని వేసుకుంటాం. ఒక చెట్టు అది వెదుగుతున్న వరకు మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం. నీరు పోస్తుంటాము, ఎరువు వేస్తాము, ఎన్నో దానికి భద్రత కాపాడుకుంటూ చేసుకుంటూ వస్తాం. ఆ చెట్టు వెదగుతుంది. ఒక కాలం వచ్చినప్పుడు అది మనకి ఏమిస్తుందమ్మా? ఫలం ఇస్తుందని ఆశ ఉంటుందా ఉండదా? అందుకే కదా మనం చెట్లు వేసుకుంటాం. ఆ చెట్టు ఫలించి మనకు ఫలం ఇచ్చినప్పుడు మనం ఎంత సంతోషిస్తాం అమ్మా? పెద్దమ్మలు ఎంత సంతోషిస్తాం మనం? జాగ్రత్తగా వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ విషయాలు దేవుడు ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఇది చాలా అవసరం అవుతుంది, చాలా అవసరం అవుతుంది. ఆ చెట్టు ఫలించినప్పుడు ఆ కష్టపడి పెంచిన ఆ యజమానుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. ఈరోజు దేవుడు కూడా మనం ఫలించాలని చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆదికాండం 1:28 ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. అంటే మనం ఫలించాలి, దేవుని విషయంలో ఫలించాలి, సంఘములో ఫలించాలి. సంఘములో నీకంటూ ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. నీవు ఒక లీడర్గా ఉండాలి, నీవు ఒక పాస్టర్ గారికి ఒక దన్నుగా ఉండాలి, నీవు సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, పని చేశారా? బాబు చెప్పాడు, చేసేవారికే పని అప్పచెప్తారని. దేవుడు మనం పని చేస్తుంటే మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మనం చేసిన దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది. ఇప్పుడు మనము ఒక 5 ఎకరాలు స్థలం ఉంది మనకి. 5 ఎకరాల్లో 1 మూట ధాన్యమే 1 ఎకరంలోనే వేసామనుకోండి, మిగతా 4 ఎకరాల్లో మనం ధాన్యము విత్తనాలు వేయలేదు. ఇప్పుడు వేసిన 1 ఎకరం వరకే వస్తుందా మనకు ప్రతిఫలం? 5 ఎకరాలకు వస్తుందా? దేంట్లోనైతే ఎంతైతే మనం వేసామో అంతే. 5 ఎకరాలు దున్నుకుంటే, 5 ఎకరాలు వ్యవసాయం వేస్తే 5 ఎకరాలకి ప్రతిఫలం మనకు వస్తుంది. అంటే మనం చేసిన పనిని బట్టే ప్రతిఫలం అక్కడ మనము చూస్తున్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, 200-300 కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడికి నాతో పాటు నా సంఘ బిడ్డల్ని తీసుకొని రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఒక మాట, కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటిది? నేను
పని చేయడానికి వచ్చాను. దేవుడి స్తోత్రం చెప్పండి. పని చేయడానికి వచ్చాను. ఈ పని వలన ప్రతిఫలం నాకు తెలుసు. ఈ పని చేయడం వలన ప్రతిఫలం ఎంత వస్తుందో నాకు తెలుసు కనుకనే నేను పని చేయడానికి నేను వచ్చాను. నేను పని చేస్తుంటే ప్రతిఫలం వస్తుందని నేను తెలుసుకున్నట్టుగా నా సంఘస్థులు తెలుసుకున్నాను. వారు చేయడం మొదలు పెట్టారు పని. వారు కూడా పని చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఏ పని అంటే వ్యవసాయం పని, దేవుని రాజ్యం కొరకు వ్యవసాయం పని. వీళ్ళు ఎలాగైతే బలపరచబడ్డారో మిమ్మల్ని బలపరచడానికి కొరకే వాళ్ళు సాక్ష్యం చెప్పారు, పాటలు పాడారు, ఆరాధన చేస్తున్నారు. ఎందుకు అంటే మాకు వలె మీరు ఉండాలి. ఇప్పుడు మేము సమానం అనుకోండి, సేవకులం కనుక మేమన్నా మేము సమానం, వాళ్ళు మీరు సమానం, మీరు సమానమే కదా. ఇప్పుడు పని వలన అతను దీవించబడ్డాడు, పని వలన ఇతను దీవించబడ్డాడు. నేను దీవించబడుతున్నాను, నాతో పాటు వీళ్ళు దీవించబడుతున్నారు. రోజు రోజుకి కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఈ గొప్ప కార్యాలు చేస్తాను. అక్కడ సేవకులకి, సంఘాలకి ఇవన్నీ కూడా చేయడానికి ఒక్కరు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు లేరు. ఇక్కడ అందరు కూడా మీకులాగానే వ్యవసాయం చేసిన వారు ఉన్నారు, కూలి పని చేసుకున్న వారు ఉన్నారు, వ్యాపారం చేసుకున్న వారు ఉన్నారు. అయినా అన్ని రకాల వాళ్ళు కూడా కలిసి దేవుని పని చేయడం మొదలు పెట్టారు. తప్పకుండా దేవుడు మన దగ్గర కోరుకున్నది అదే. నీవు ఒక్కదానివే పొందడానికి ప్రయత్నం చేయకూడదు. నీవు ఒక్కడవే పొందుకోవడానికి ఆ పరలోక రాజ్యము ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరి కొరకు దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అందులో మనం ఒక్కడమే వెళ్ళకూడదు. మనతో పాటు మన బంధువులు రావాలి, మనతో పాటు మన అన్నదమ్ములు రావాలి, మనతో పాటు మన అత్తమామలు రావాలి, మనతో పాటు మన ఇరుగు పొరుగు వాళ్ళు రావాలి. అవన్నీ రావాలి అంటే మనము ఎలాగే ఉండాలి? ఒక రూములో వెలుగు రావాలంటే ఏముండాలి? దీపం ఉండాలి. ఆ దీపమే నువ్వై ఉండాలి. తప్పకుండా దేవుడు వాక్యం చెప్తుంది, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా అనేకులకు వెలుగై ఉన్నారు. అయితే ఎవరు కూడా పిలిస్తే రారు. యేసుప్రభు దగ్గరికి రండి అమ్మా, మేము నమ్ముకున్నాం, రండి మీరు కూడా రండి అంటే రారు. మరి ఎప్పుడు వస్తారు? మన క్రియలు బాగున్నప్పుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మన సక్రియలు బాగున్నప్పుడు మన ప్రభు దగ్గరికి వచ్చి మన నడవడి మారాలి, మన చూపు మారాలి, మన నోటి మాట మారాలి. చెప్తున్నారు కదా, ఈ బాబు సాక్ష్యం చెప్పారా? ఒకప్పుడు నా పరిస్థితి వేరు. ఒకప్పుడు నేను బయటనున్నప్పుడు నేను వేరుగా ఉన్నాను. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తేడా ఉంది. నా బంధువులు, నా స్నేహితులు నన్ను పోల్చుతున్నారు. ఒకప్పుడు వ్యక్తి ఇతను కాదు, ఇతను సక్రియ మారింది. ఇతనిలో ఒకప్పుడు కోపం ఉంటే ఇప్పుడు ప్రేమ వచ్చింది. ఒకప్పుడు దూషించే మనసు ఉంటే ఈరోజు ఆదరించే మనసు వచ్చింది. క్రియ మారాలి, క్రియలు. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉండి దేవుని యందు, సంఘమందు ఒకటి సమయం చాలా విలువైనది. మీ సేవకుడు ఆరాధనకి ఒక సమయం ఇస్తాడు. మాట వరుసకి మీరు ఒక విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, ఒక బస్సే కానీ ఒక ట్రైన్ అనుకోండి, లేదంటే ట్రైన్ 10 గంటలకు ఉందని తెలిసింది, మీకు తెలుసు. ఎన్ని గంటలకు వెళ్ళాలమ్మ స్టేషన్ కాడికి? ఎవరు వచ్చేస్తుందా? ఏదో జోలపాటలా ఉంది కదమ్మా. ఎన్ని గంటలకు వెళ్ళాలి మనం? 9 గంటలకు వెళ్ళాలి. మరి మీ పాస్టర్ గారు 10 గంటలకు పెట్టాడు అనుకోండి ఆరాధన, ఎన్ని గంటలకు రావాలి ఇక్కడికి? 9కి రావాలి. తర్పాన్ తొడవాలి, తర్పాన్లు వేయాలి. వీలవుతే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నా కుటుంబాన్ని, నన్ను, నా బంధుమిత్రులకి రక్షణ కొరకు నేను ఎలాగైతే నీ ప్రేమలో ఉన్నానో, ఎలాగైతే నీ సన్నిధిలో నేను నడుస్తున్నానో, నాకు వలె నా కుటుంబం మారాలని ప్రార్థన చేయాలి. దేవుడు ఎక్కడ గుర్తిస్తాడో తెలుసా? మనం ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నాం అన్నది కాదు, నువ్వు ఎంత త్వరగా దేవుడి దగ్గర అయ్యేవన్నది కావాలి. ఎంత త్వరగా దగ్గర అయ్యేవన్నది కావాలి. ఎంత త్వరగా దేవుడు మనసును అర్థం చేసుకునే వారిగా కావాలి.
ఎంత త్వరగా దేవుడు అతని అరిచేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొని హెచ్చించేవాడిగా ఉండాలి. దేవుడు అన్నాడు, నా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఆయన మాట ఏది వ్యర్థం కాదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏది వ్యర్థం కాదు. ఎప్పుడో యెషయా గ్రంథంలో ప్రవచనము మత్తయి సువార్త, లోకా సువార్తలో నెరవేర్చబడింది. ఏలయనగా ఒక కుమారుడు మన కొరకు వస్తాడని. అలాగనే రాకడ గురించి కూడా ప్రవచనం ఉంది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఏ సమయంలో వస్తానో తెలీదు, కానీ నేను దొంగ వలె వస్తాను. అయితే ఎవరైతే సిద్ధపడి ఉంటారో, టైంకి సమయం వస్తుందని తెలుసు మనకి, కానీ యేసు రాకడికి సమయం తెలియదు. కానీ ఎప్పటికైనా సిద్ధపడి ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు దేవునికి ఉపయోగపడేవారిగా కావాలి. దేవుడు వాక్యం చెప్తుంది, తనను తాను మెప్పించుకున్నవాడు యోగుడు హెచ్చించుకున్నవాడు. అంటే నేను నా బాగానే ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటే నువ్వు గొప్పవాడు కదంట. నేను ఎవరు మెచ్చుకోవాలంట? ప్రభు మెచ్చుకున్నవాడే యోగుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రభు కొరకు ఏ పని చేసావంటే ఏదైనా ఉందని ఇక్కడ? బిడ్డా, నా కూతురా, అయ్యో నేను నా ప్రాణం ఇచ్చి నిన్ను కన్నాను కదా, నా రక్తం ఇచ్చి నిన్ను నా సన్నిధిలో నిన్ను రక్షించుకున్నాను కదా, నా కొరకు ఏం చేసావు అంటే మన దగ్గర సమాధానం ఉంది. ఇదిగో ప్రభువా, ఒకడికి 2 నాణ్యాలు, ఒకడికి 5 నాణ్యాలు, ఒకడికి 1 నాణ్యం ఇచ్చినోడు మొదటగా 2 నాణ్యాలు ఇచ్చినోడు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నేను 2 నాణ్యాలు ఇచ్చాను కదా, నువ్వేమి దీన్ని ఏం చేసావంటే, ఇదిగో ప్రభువా నువ్వు 2 నాణ్యాలు ఇస్తే నేను 4 నాణ్యాలు, మరొక 2 ఎగస్ట్రా చేశాను. 5 నాణ్యాలు ఇస్తే ఇదిగో ప్రభువా నేను 5కి 5 చేశాను. ఇప్పుడు మనము ఒక వ్యాపారమే ఉందనుకోండి, ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే మనంతా మనకే వస్తే శుభమేముంది? వ్యాపారం చేసి ఒక టిఫిన్ కొట్టో టీ కొట్టో పెట్టాం అనుకోండి, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే ఎంత రావాలమ్మా మనకి ఆశిస్తాం? 100కు 100 రావాలని ఆశపడతాం. ఒక 100కు 100 వచ్చింది అనుకో, ఈ రోజు కూలి 100 రూపాయలు వచ్చిందని ఆశపడతాం. ఒక వ్యవసాయంలో వేసామనుకోండి, ఒక బస్తా ధాన్యం వేసాం, విత్తనాలు, బస్తా ధాన్యమే పండితే మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. దేవుడు కూడా మనకి కూడా అలాగే. అప్పుడు అంటున్నాడు దేవుడు, 5 నాణ్యాలకి 5 నాణ్యాలు అంటే ఎగస్ట్రా చేస్తే బల మంచి, ఇంకా అనేక దాని మీద మీకు అవకాశం ఇస్తున్నాను. ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీవు దేవునికి ఉపయోగపడాలి. దేవుడు నీ ప్రతి అవసరం తీర్చాలి. తప్పకుండా దేవుడు ఏమంటున్నాడు? మీరు భయపడకండి, నీ ప్రతి అవసరం నేను హెచ్చిస్తాను అంటున్నాడు. మీరు వినండి, నేను ఒకసారి సేవకు వచ్చేటప్పుడు ఒక సైకిలు, కొన్ని బట్టలు వండుకొని తినడానికి కొన్ని గిన్నెలు మాత్రమే పట్టుకొని మేము అక్కడికి వచ్చాం. నా భార్య, నేను, 2 పిల్లలు ఉంటాను. అయితే ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? నమ్మకం. దేవుడి స్తోత్రం చెప్పండి. నమ్మకం చాలా విలువైనది. ఒక ఆయన రాయి కొట్టుకుంటున్నాడంట, ఎక్కడ ఎండలో రాళ్ళు కొట్టుకుంటున్నాడంట. కొట్టుకుంటుంటే ఒక ఆయన కారు మీద వెళ్తున్నాడంట. ఆ కారు ఆయన అక్కడ ఆగితే ఈయన ఏడుస్తూ దేవుణ్ణి తిడుతున్నాడంట, ఎందుకు దేవుడా నా జీవితం ఈ ఎండలో, మండు ఎండలో రాళ్ళు కొట్టుకున్న, రాయిలు వేడే, ఆ గండా వేడే, నా జీవితం ఎందుకు ప్రభు అని ఆయన రోధిస్తుంటే ఆయన బాగా చూసి ఆ కారు ఆపి అతని దగ్గరికి వెళ్ళయ్యా, నీవు రా నా కారులో ఎక్కువ, నా ఇంట్లో నువ్వు చల్లటి ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది, నా ఇంట్లో ఉందురామని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? తన ఇంట్లో పెట్టాడంట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తుంది? వీళ్ళు మాత్రం చీకట్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా వీళ్ళకి రావాలి. నిద్ర వచ్చే ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే దుప్పట్లు కప్పుకున్నారు, చీకట్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నాయండి. ఇంట్లో పెట్టాడంట. పెట్టి అతనితో అన్నాడు అంట ఒక మాట యజమానుడు, ఇదిగో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీ సొంతం అనుకో,
నీకు నచ్చినట్టుగా నువ్వు ఏది తినాలంటే అది తిను, ఏది వాడుకోవాలంటే అది వాడుకో. కానీ నేను వచ్చే ఆటను కొట్టేటప్పుడు మాత్రం నువ్వేం చేయాలి? గేట్ తీయాలి. గేట్ తీసి ఇంట్లోకి రాగానే నాకు ఏదో కొద్ది మంచినీళ్ళు టీయో ఏదో పెట్టేవాళ్ళని చెప్పినప్పుడు రాళ్ళు కొట్టుకొని ఎండలో వేసేవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎంత సంతోషం ఉంటుందండి? ఉంటుందా ఉండదా? ఆ సంతోషంగా ఉన్నాడంట. ఒక 10-15 రోజులు అయిపోయింది, గడిచిపోయింది, చాలా బాగుంది చక్కగా. మరి ఇతనేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు జాబ్ చేసుకోవడానికి, ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు, హాయిగా తింటున్నాడు, వండుతున్నాడు, ఆయన కొద్దిగా ఉంచుతున్నాడు, ఈయన తింటున్నాడు, హాయిగా పడుకుంటున్నాడు, చక్కగా అతనికి ఇష్టమైనది సంతోషంగా అనుభవిస్తున్నాడు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే యజమానుడు చిన్న పరీక్ష పెట్టాడు అతనికి. ఈ పరీక్షలో ఇతని నమ్మకాన్ని చూడటానికి పెట్టి ఏమన్నాడంటే స్టీల్ గిన్నె బోర్లించాడు. స్టీల్ గిన్నె బోర్లించి, అయ్యా నువ్వు రా, ఇలా రా, ఇదిగో ఈ ఇంట్లో ఉన్నవన్నీ నువ్వు వాడుకో, కానీ స్టీల్ గిన్నె మాత్రం నువ్వు తీయవద్దు. అప్పుడు చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఆ పని ఈ పని చేసుకుంటుంటాడు, ఆ ఇంట్లో ఏదో పని ఉంటే చేసుకుంటుంటే ఆ టీల్ గిన్నె దగ్గరికి వస్తుంటాడు. అసలు మా ఓనర్ గారు ఏం పెట్టాడు ఈ టీల్ గిన్నెలో? ఈ టీల్ గిన్నె మాత్రమే తీయొద్దు అన్నాడు, అన్నీ తీయమన్నాడు, అన్నీ తినమన్నాడు, కానీ ఏం పెట్టాడు దీంట్లో తీయొద్దని? అటు ఇటు ఏదో పని చేసుకుంటూ మళ్ళా వస్తుండు, ఏముంది టీల్ గిన్నెలో? ఒకసారి 2 సార్లు అటు ఇటు చూశాడు. సరే ఆయన జాబ్కి వెళ్ళి మధ్యాహ్నం కదా వస్తాడు, ఈలోగా ఏముందో చూస్తానని అదేం చేశాడంటే ఇలా తీసేశాడంట. దేవగానే దాంట్లో నుంచి ఎలక పారిపోయాడు. ఇప్పుడు ఆ ఎలకను పట్టుకోవడానికి మొత్తం తిప్పలు పడుతున్నాడు. ఎలక ఎక్కడ దొరుకుతుంది? ఆయన పడుతున్నాడు, ఆ గిన్నెలు పడిపోయినాయి, ఇవి పడిపోయినాయి, మొత్తానికి కనసన అయిపోయాడు, చెమటలు పట్టేసినాయి. ఇవి వస్తాడు యజమానుడు, తీయొద్దు అన్నాడు కదా, తీయొద్దంటే ఇప్పుడు నేనేం చేశాను? తీసేసాను. సమస్య వస్తుందని మరి చాలా చిరాకు అయిపోయి చెమటలు పట్టేసి ఇబ్బంది పడి అలా కూర్చున్నాడంట. ఆయన వస్తున్నాడంట. ఆయన వస్తూ ఆరును కొడతాడు, ఎందుకంటే ప్రతిరోజు ఆరును కొట్టగానే గేట్ తీసేవాడు. ఆరును కొట్టాడు, గేట్ తీయలేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది, గేట్ తీయలేదు అంటే టీల్ గిన్నెని అర్థమైపోయింది. సరే అతనే కారు ఆపుకొని గేట్ తీసుకొని లోనికి వచ్చిన తర్వాత ఆ మూల కూర్చున్నాడంట. ఏమయ్యా అక్కడ కూర్చున్నావు, ఎందుకు అలా కూర్చున్నావు అంటే, నువ్వు టీల్ గిన్నె తీయొద్దు అన్నావు కదా, నేను ఏముందో అనుకొని తీశాను, ఆ ఎలక పారిపోయింది, ఆ మొండ ఎలక దొరకలేదు, నేను ఎంత దాని గురించి ప్రయత్నం చేసినా ఎలక దొరకలేదు, ఎలక పోయింది అన్న. సరే ఎలక పోతే పోయింది, కానీ మరలా నువ్వు నా కారు ఎక్కువ అన్నాడంట. తీసుకెళ్ళి మరలా రాళ్ళు కొట్టుకునే కాడ ఒక చెప్పేశాడు. దీంట్లో మీకు ఏమర్థమైంది? నమ్మకం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూమి మీద నమ్మకస్తులను ఎదుర్కొన్నాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరు నమ్మకంగా ఉంటారు, నా కొరకు ఎవరు పని చేసేవారుగా ఉంటారు. మనుషులను మనం మెప్పించకూడదు, మనుషుల కొరకు ఏ పని చేయకూడదు, కానీ నువ్వు చేస్తున్న పని దేవుడు చూడాలి, నువ్వు చేస్తున్న క్రియ దేవుడు కనిపించాలి. ఇక్కడ భూమి మీద మనుషులు నీ మాట వినాలంటే నీ మార్పును బట్టే ఉంటుంది అంతా, నీ మార్పును బట్టే. నువ్వు ఒకప్పుడు దేవుడి దగ్గరికి రాకముందు నువ్వు ఎలాగున్నావు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగ మారా, నీ మార్పు, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ క్రియను బట్టి అనేకులు అంత గొప్ప దేవుడు అయితే ఇంత వ్యక్తి ఇంత కోపంగా ఉన్న ఈవిడి మారిపోయింది. ఒక ఆ దేవుడు నమ్ముకున్న ఆవిడ చర్చి బోరింగ్ దగ్గర వాటర్కి వెళ్ళిందంట, కొలాయి దగ్గరికి పెడితే అతను దేవుడు నమ్ముకోలేని ఒక ఆవిడ దేవుని నమ్ముకున్న ఆవిడ. ఏం పేరు? సమాధానం. ఏం పేరమ్మా? సమాధానం. సమాధానం అంటే ఏమిటి? దానికి అర్థం ఎవరైనా గొడవలు ఆడుకుంటే సమాధానం పరచాలి, అదే కదా పేరులో ఉన్న అర్థం. ఈ సమాధానం అమ్మ వెళ్ళింది, అవతల ఇంకొక అమ్మ వచ్చింది, వాటర్ పట్టుకునే కాడ గొడవ వచ్చింది. గొడవ వచ్చి ఆమె ఏమని తిడుతుంది, ఈమె ఆవిడని తిడుతుంది. తిట్టుకుంటున్నారు, అభ్యంతలతో ఇట్లా చేతులు ఆడుకుంటున్నారు, నీకు ఇది అయిపోద్ది అని ఆయమ్మంటుంది, నీకు ఇంకా ఎక్కువైపోద్ది అని ఇయ్యమ్మంటుంది. ఇలా అంటుంటే నా పాస్టర్ గారు అన్నాడు కదా, నా లాంటి పాస్టర్ గారు ఈ సమాధానం పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ దారిలో బైబిల్ పట్టుకుని వస్తున్నాడు.
ఇటు చూసి అటు చూసి తిట్టుకొని ఆ పాస్టర్ గారికి చూసేటప్పటికల్లా టక్కన కనిపించాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు వాక్యం ఏం బోధిస్తున్నాడు? మీ క్రియలు బాగుండాలి. 10 మంది చర్చి దగ్గరికి రావాలంటే మీరు ఒకప్పుడు కోపదారులు అయితే కోపం తగ్గించుకోవాలి. ఒకప్పుడు మీరు వ్యసన పరులు అయితే ఈరోజు వ్యసనము ఉండాలి. మాట చెప్తాను. ఇప్పుడు చుట్ట తాగేవాడు, చుట్ట తెలుసు కదా మీకు? ఒక చుట్ట తాగే వ్యక్తి మరొక చుట్ట తాగే దగ్గరికి వెళ్ళి మానేయి బాబు అంటే వింటారా? ముందు నువ్వు మాని నాకు చెప్పు అంటారు. ఈరోజు మనం మంచిగా ఉంటే కదా మరొకరితో అమ్మా నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దేవుడే కారణం. అంత గొప్ప దేవుడు. రండి, మీ జీవితాలు కూడా మారిపోతాయి, మీ జీవితాలు బాగుంటాయని చెప్తే కదా వాళ్ళు వస్తారు. ఈ సమాధానం అమ్మ ఏం చేసిందంటే ఎప్పుడైతే పాస్టర్ గారికి చూసిందో, పాస్టర్ గారు అని అంటారు మీరు? ఏమంటారు? భీమన్న ఏమంటారు మీరు? పాస్టర్ గారు అంటారా, అయ్యగారు అంటారా? మా కేసు అయ్యగారు అంటారు. మీరు మా సంఘస్థులు నన్ను ఏమంటారు? అయ్యగారు అంటారు అన్నమాట. మరి మొన్న మేము అమ్మలు కూడానా బొంగురు పెళ్లిలో అక్కడ ఏమంటున్నారు అనుకున్నాం? పాస్టర్ బాబు అంటున్నారు. పాస్టర్ బాబు అంటున్నారు. అంటే దేశానికి ఒక పదము వాడుతుంటారు అన్నమాట. కొన్ని దేశాల్లో సేవకుడు అంటారు, కొన్ని దేశాల్లో ప్రవక్త అంటుంటారు. అలాగా దేశాలు బట్టి ఈ సమాధాన అమ్మ ఏం చేసిందంటే పాస్టర్ గారిని చూసేసింది. ఈ పాస్టర్ గారిని చూసి ఇప్పుడు ఏమైంది? అబ్బా దొరికిపోయాను, అయ్యగారి దగ్గర దొరికిపోయానని ఏమంటుంది? స్తోత్రం స్తోత్రం అంటుంది, హల్లెలూయా అంటుంది. ఆ అమ్మకి అర్థం అవ్వలేదు. ఇప్పుడు దాకా ఆ అమ్మ తిట్టింది. మన తెలుగుదేశంలో ఉన్న ఆ బూతులు ఆ అమ్మ తిడుతుంది, ఈ అమ్మ తిట్టింది. ఇప్పుడు దాకా తిట్టు బాగా ఇద్దరు ఆయమ్మకి అయ్యే తెలుగు మాటలే తిడుతుంది, నేను తిడుతుంది. ఇప్పుడు వచ్చాం స్తోత్రం స్తోత్రం అంటుంది. ఇదేదో కొత్త బూతులు అనుకుంటాయి. ఈ కొత్త బూతులని నీకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం, మీ చెల్లికి స్తోత్రం, మీ నాన్నకు స్తోత్రం అంటున్నాయి. పాస్టర్ గారికి బొర తిరిగిపోయింది. ఏది సమాధానం? ఏమో స్తోత్రం అంటున్నా, ఏమో నీకు స్తోత్రం, మీ నాన్నకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం అని ఆయమ్మ హల్లెలూయా అంటుంది. మరి నీకు హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా, మీ చెల్లికి హల్లెలూయా అంటుంది. ఈ చూస్తే పాస్టర్ గారికి అప్పుడే అర్థమైపోయింది సమాధానము ఇంత టాలెంట్ ఉంది ఈ అమ్మలని. ఆయన మెల్లిగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుదారిన భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. మనం చేస్తున్నది లోకులందరూ చూస్తున్నారు. గలతీ పత్రిక 6:4 ఏం చెప్తుందో తెలుసా? నిన్ను నువ్వు పరిశీలించుకోవాలంట. నువ్వు ఎలాగున్నావు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలాగున్నావు? ఇప్పుడు మాట వరుసకి ఒక కత్తి లేదా గొడ్డలు పని చేయలేదు, పదును లేదు. అది కంసాలోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పదును పెట్టిన తర్వాత అలాగే ఉంటుందా? మొండిగా పదునుగా ఉంటుందా? చెప్పండి, పదునుగా ఉంటుందా మొండిగా ఉంటుందా? పదునుగా అంటే తెగాలి. కంసాలోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తెగపోతే మరి పదును పెట్టి ఏం సుఖం ఉంది? కంసాలోడి దగ్గరికి తీసుకెళ్ళడం ఏం సుఖం ఉంది? అది బాగు చేయబడ్డది అంటే అది పనికి రావాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనము కూడా ఆ వారి వాళ్ళే ఉండేవాళ్ళం. వారి వాళ్ళే మనము అనేక రకాలుగా గొడవలకైనా ఏ విషయాలకైనా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అప్పుడులాగానే ఇప్పుడు ఉండకూడదు. ఒక మార్పు రావాలి మన జీవితంలో. మన మార్పును బట్టి ఇతరులు గుర్తించాలి, మనల్ని గుర్తించాలి. వారు గుర్తించినప్పుడే ఇదిగో నిన్ను అన్న అని పిలవగలుగుతారు. అప్పుడు వారికి మనకున్న చెడు అలవాటుని బట్టి రారా పోరా అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే మన మంచితనాన్ని బట్టి అన్న, లేదా నాన్నవారి చేత నాన్న, ఒకవేళ అక్కవారి చేత అక్క, తల్లివారి చేత అమ్మ పిన్ని అంటారు. ఎందుకు? మన క్రియలను బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి. మనము వారికి పెట్టక్కర్లేదు, కానీ మాట తీరు మారాలి. అమ్మ అనే అదే నోరు, ఓరే అనేది కూడా నోరు తీరు మారాలి, క్రియలు మారాలి. అప్పుడు మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది వేసుకోండి. 10 మంది కాదు,
100 మంది అవుతారు. దేవుడు స్తోత్రం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, నేనైతే నీకు దేవుడు పెట్టారా? ఒక వ్యవసాయంలో కొంత పెట్టుబడి పెట్టకోకుండా మనకి అమౌంట్ వస్తుందమ్మా? దేవుని సేవకుల్లో క్రియలు చేయాలంటే, కార్యాలు చేయాలంటే నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. మనిషికి ఒక 100, 200, మనిషికి ఒక 300, 400 మన కష్టార్థములో నుంచి తీసి దేవుడి కొరకు పెట్టాలి. ఒక స్థలంలో పెట్టాలి. ఆ స్థలంలో పెట్టినది దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సేవకుడు ధైర్యంగా అనేక కార్యాలు చేస్తాడు. నేను ఒక్కడినైతే చేస్తానా? నేను ఒక్కడినైతే ఇప్పుడు 3000 రూపాయలు వేసాం ఆ కారుకి ఆయిల్. 3000 రూపాయలు ఆయిల్ వేసుకొని నేను ఇక్కడికి వచ్చి మరలా మీకు ఏదైనా సాయం చేయాలని చేయగలుగుతానా? చేయలేము. వారందరూ కూడితే, నలుగురు కూడితే ఒక కార్యక్రమం అవుతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. వేసిన ఒక 100 రూపాయలు దేవుడి గురించి విత్తనం, అది ఆ విత్తనం వేస్తే దానికి ప్రతిఫలం 1000 రూపాయలు పొందుతాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమిని మనకి ఒక మాదిరిగా ఇచ్చాడు, ఒక చెట్టుని మనకి మాదిరిగా ఇచ్చాడు. అదే ఫలించని చెట్టు అయితే మనం భూమిలో ఉంచుతామా? 1 సంవత్సరం ఫలించలే, 2 సంవత్సరం ఫలించలే, 3 సంవత్సరాలు ఫలించలే. ఆ స్థలంలో అది ఏమవుతుంది? వ్యర్థంగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. నువ్వు ఫలించే చెట్టు వలె ఉండాలి, నువ్వు దేవునికి ఉపయోగపడే చెట్టు వలె ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం నీదే. నువ్వు ఈరోజు పేదవాడవని ఎప్పుడు చింతించుకో. ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ అయ్యిందనుకో, నీవు 10 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది అనుకో, పెట్టడం మానేస్తావా? అమ్మ చెప్పండి, పెట్టడం మానేస్తావా? మానేస్తే కార్యక్రమం ఎలా అవుద్ది? నలుగురు ఏమంటారు? అయ్యో పిల్ల ఎదిగొచ్చింది, ఆ పిల్లకి ఏది చేయలేదు అంటారనే మాట ఉందా లేదా మనకి? అలాగనే కుటుంబంలో ఏదైనా వివాహం వచ్చిందనుకో, వివాహం కార్యక్రమం వచ్చిందనుకో, పెట్టడం మానేస్తామా? పెట్టాలి. అలాగనే మరి మన బిడ్డల గురించి పెట్టినప్పుడు, కార్యక్రమాల గురించి పెట్టినప్పుడు దేవుని గురించి ఎందుకు పెట్టకూడదు? దాంట్లో పెట్టింది ఈరోజు నువ్వు పెడితే నీ దగ్గర తిని రేపు మర్చిపోతారా? నువ్వు ఎంత పెట్టినా నీ దగ్గర తిని ఒకరోజు నీకు విరోధంగా అవుతారు. కానీ మన దేవుడు అలా కాదు. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అక్కడ లెక్కించబడుతుంది. ప్రతి రూపాయికి రెట్టింపు నీకు ఇస్తాడు ఆయన. ఎవరిని రుణము ఉంచుకునే దేవుడు కాదు. దేవుడు పెట్టారా? ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఎవరో చేస్తారని కాదు, నీకు నువ్వే నిలబడాలి. నీకు నువ్వు నిలబడితే నిన్ను బట్టి మరొకరు, నిన్ను బట్టి మరొక నా తోటి సహోదరులు చేయంగలేదు కానీ నేను ఎందుకు చేయకూడదు అంటే ఆ వ్యక్తి, ఆయన నిలబడితే వాళ్ళిద్దరు చేయంగలేదు నేనెందుకు చేయకూడదు అని ఈయన మొదలు పెడతాడు. ఈ ముగ్గురు మొదలు పెడితే సహోదరులు ఉన్నారు, నా తోటి సహోదరులు చేయంగలేదు కానీ నేనెందుకు చేయకూడదు అని వాళ్ళు నిలబడతారు. అప్పుడు ఎలాగ ఉంటుంది కార్యక్రమం? ఈ సేవ ఎలాగ ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని పక్కన పెట్టండి, మీరే అనేకులకి గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు ఎలాగిస్తాడో తెలియదు కానీ ఇస్తాడు. దేవుడు ఎలాగిస్తాడో తెలియదు కానీ ఇస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు పని చేస్తే, నువ్వు ఉపయోగపడితే దేవుడి కొరకు, నువ్వు సంఘంలో ఉపయోగపడాలి. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒక సేవకుడు వేరే వారు ఎవ్వరి గురించి ఆధారపడకూడదు. ఎప్పుడు పడ్డ చెప్పండి?
వేరే వారి గురించి ఎప్పుడు ఆధారపడుకోకుండా ఉంటాడు? మన సంఘము మన సేవకుడికి సహకరిస్తే వేరే వారి గురించి ఆధారపడవలసిన అవసరము లేదు. మరి సంఘం సహకరించకపోయి ఒక దేవుడు సమర్పించుకున్న తర్వాత ఏరే పని చేయకపోయి తన భార్య పిల్లలు ఎలా పోషించుకుంటాడు? చూసావా? అప్పుడు ఏరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. నేను సేవకు వచ్చిన తర్వాత, దేవుడు సేవకు వచ్చిన తర్వాత చెప్పాను కదా, 2 చిన్నపిల్లలు. ఇప్పుడు ఈ పాపకు మ్యారేజ్ అయిపోయిన 2 పిల్లలు ఉంది. పాపకి చిన్న పిల్లలు ఇలా ఉన్నారు పిల్లలు. నేను సేవకు వచ్చినప్పుడు 2 పిల్లలు పట్టుకొని దేవుడి వైపు సంఘం వైపు చూశాను. ఈ రోజుకి వచ్చి ఎక్కడ ఏ సేవకుల దగ్గర కూడా నేను 10 రూపాయలు కారణం ఏంటంటే ఆ పారములో నాకు 3-4 ప్రారంభించాను సేవ. ఆ 3-4 నన్ను పోషించేశారు. ఇంకా నేనెందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడతాను? ఎప్పుడు కూడా సంఘం ఎలాగ ఉండాలి అంటే సేవకులకు ఉపయోగపడే బిడ్డగా ఉండాలి, ఉపయోగపడే కుమారుడిగా. నువ్వు అది చేయి, నీ ఇల్లు ఎలాగ వర్ధిల్లుతుందో చూడు. నీవు ఈరోజు 10 బస్తాలు పండితే రేపు 50 బస్తాలు పండితే ఆ భూమిలోనే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఎవరిని కోరుతున్నాడు? నమ్మకస్తుడు. నువ్వు నమ్మకంగా ఉండండి. సంఘానికి ఉపయోగపడండి. సంఘంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మొదలు పెట్టండి. ఏదైనా ఇల్లే ఉందనుకోండి, మనం కట్టలేమంటే ఎప్పటికీ కట్టలేము. కానీ ఏదో బాధపడి అప్ప తీసి ముందు పునాది వేసాం అనుకోండి, తదుపరి దేవుడే దాన్ని సమకూరుస్తాడు. అందుకనే ప్రతి విషయంలో కూడా మీరు నమ్ముకోండి. ఈరోజు మీరు పేదలుగా ఉన్నారంటే పరలోక రాజ్యం మీదే. దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? ఇంకెందుకు ఇతరుల మీద ఆధారపడాలి? పడకండి. మీరు చేస్తున్న పనిలోనే మీరు దీవించబడతారు. దేవుడు స్తోత్రం చెప్పండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కానీ మీరు నమ్మకాన్ని కోల్పోకండి, సమయాన్ని కోల్పోకండి. దేవుని కొరకు ఎన్నిసార్లు పెట్టినా రావడానికి ఇష్టపడండి. పాస్టర్ గారు ఊరికి పెడితే మీరు అలాగా నమ్మకండి. ఇల్లు నీ అవసరం దేవుడు తీరుస్తాడు. నీకు ఇంకో చిన్న ఉపమానం చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక ఆవిడ రోజు చర్చికి వెళ్తుండేదంట, దేవుని కార్యక్రమాలకి. ఇలాగా ఏ కార్యక్రమాలైనా వెళ్తుండేదంట. అయితే ఆ ఎదురింటి ఆయన కోమట ఆయన ఊరికి ఈమె చేసిన భక్తిని చూసి ఇసికిపోయి తిట్టుకునేవాడంట. ఈమెకేం పని పాటు లేదా? ఓ పనికి వెళ్దా, వ్యవసాయం చేసుకోదు, ఊరికి చర్చి అంటది, ఊరికి దేవుని సేవకులు అంట, పాస్టమ్మ గారు అంటది, ప్రార్థన అంటది, దేవుడు అంటది. కానీ మరి ఎప్పుడు ఎలా బతుకుతుంది, ఇంట్లో ఏముందో లేదో తెలియదా అని అనుకుంటుండేవాడంట. ఒకరోజు చర్చికి వెళ్ళి ఇంటికి రాగానే, ఇప్పుడంటే ఫోన్లు ఉత్తరాలు ఉన్నాయి, అప్పుడు లేవంట. ఇంటికి రాగానే 10 మంది చుట్టాలు ఉన్నారంట ఇంటి దగ్గర. ఇంట్లో బియ్యం లేవంట, ఏమీ లేవంట, ఒక మంచినీళ్ళు తప్ప ఏమి ఆ ఇంట్లో లేవంట. ఇప్పుడు ఈ సావుకారి ఎప్పుడైతే ఆ 10 మంది చుట్టాలను చూశాడో, ఈరోజు దేవుడు వదులుకోవడం అన్నా లేదంటే పరువు పోవడం అన్నా ఏదో ఒకటి జరిగిపోవాలని కచ్చబట్టి కూర్చున్నాడంట. ఎలాగైనా ఏమైనా కింతపరచాలని. చర్చికి వెళ్ళి వచ్చింది. రాగానే 10 మంది చుట్టాలు ఉన్నారు. వెళ్ళిపోమని అనలేదు కదా. వచ్చిన చుట్టాలు కనీసం భోజనం అన్న పెట్టాలి కదా, ఎంతో కొంత పెట్టాలి కదా, ఎలాగైనా ఆలోచన చేస్తాను. సరే, ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? కొట్టుకే వెళ్ళాలి. మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ కొట్టోడి సంగతి ఏమడికి తెలుసు. ఆడు చాలాసార్లు దేవుణ్ణి ఏలకోలం చేయడం, ఏళన చేయడం ఇవన్నీ గుర్తించింది. సరే, ఏదైతే అది అయిందని ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీవే మా అవసరము తీర్చు దేవుడవు, నీవు ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చమని ప్రార్థన చేసుకొని తెల్ల కాగితం మీద 2 అక్షరాలు రాసుకొని ఆ పేపర్ కాగితం పట్టుకొని సావుగారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ సావుగారు ఏమన్నాడంట, రా వచ్చావా, రా, దేవుడు అన్నావు కదా, ఈరోజు నీ దేవుడు నీ చుట్టాలు ఎలాగా వడ్డెక్కిస్తాడో నీ చూస్తానని నిర్భరంగా ఉన్నాడంట. అప్పుడు వచ్చాయా, మా చుట్టాలు వచ్చారు, ఒక 2 కేజీలు బియ్యం సామానాలు, దానికి పడ్డ మెటీరియల్ ఇవ్వండి అయ్యా అంటే, డబ్బులు ఇవ్వు అని చేజాపాడంట. డబ్బులు ఇస్తే నీకు సామానాలు ఇస్తాను అన్నాడంట. డబ్బులు లేవు అయ్యా అంటే, డబ్బులు లేకపోతే నేను ఏమీ ఇవ్వను,
నువ్వు పనికి వెళ్ళకోకుండా ఇక్కడికి వెళ్ళకోకుండా దేవుడు దేవుడు అన్నావు కదా, దేవుడు ఎలా తీరుస్తాడో నేను చూస్తానంటే డబ్బులు లేవయ్యా అంటే, నువ్వు డబ్బులు నేను ఇస్తాను అన్నాడా. చేజాపితే ఈ కాగితం తీసి అతని చేతిలో పెట్టాను, తెల్లకాయ, దాని మీద 2 అక్షరాలు రాసుకొని తెచ్చిపెట్టాను. ఆ కాగితం చూసి నవ్వాడంట. నవ్వి, నేను డబ్బులు అడిగితే కాగితం పెట్టావెందుకమ్మా, సరే ఈ కాగితం ఎంత కాటాలో వేస్తాను, ఎంత బరువు వస్తే అంత ఉచితంగా ఇచ్చేస్తాను, నాకు డబ్బులు కూడా వద్దన్నాడంట. అతని ఉద్దేశం పడితే కాగితం ఏమాత్రం బరువు ఉంటుంది, 2-3 బియ్యం గింజలు ఎత్తే కానీ అయిపోతుంది, కాటా దూగుతుంది అని. సరే అని ఆ కాటాలో వేసాడంట. కొన్ని బియ్యం వేసాడంట. ఎక్కడ దొరుకుతుంది, దొగలేదు. వేసాడంట 2-3 కేజీలు వేసాడంట, అయినా కాటా దొగలేదు. కాగితం కేసే బరువు ఉంది. ఉల్లిపాయలు వేసాడంట, దొగలేదు. వంకాయలు వేసాడంట, ఇది వేసాడంట. ఆ కొట్లో ఉన్నాయన్నీ వేస్తున్నాడు, కానీ కాగితం లాగే ఉంది, కాటా మాత్రం కిందకి రావడం లేదు. ఏడుది ఈ కాగితంలో ఏముంది, దెయ్యం ఉందా, ఏడిది ఈ బలం, ఏడిది ఈ శక్తి, ఏడుదని ఇతనికి బుర్ర తిరిగిపోతుందంట. ఏం పెట్టావమ్మా కాగితంలో, ఏం పెట్టలేదండి, ఒకసారి ఆ కాగితం తీసి చూడండి, ఏం పెట్టానో నీకే తెలుస్తుంది అన్నారంట. అప్పుడు ఆ కాగితం తీసి చూస్తే యేసు అని రాసిందంట. అంటే యేసు అనే మాటలోనే శక్తి ఉందండి, యేసు అనే మాటలోనే బలం ఉందండి, దానికి సరిదూకడానికి ఎవరు తరము కాదండి అని చెప్పినప్పుడు అతను మారు మనసు వచ్చి, అమ్మా ఈ దేవుడు సజీవుడు, నువ్వు చేసినది సజీవమైన నమ్మకమైన క్రియ, ఈ క్రియ వలన నేను మారిపోయాను ఈరోజు. ఇదిగో ఇవన్నీ కూడా ఫ్రీగా తీసుకెళ్ళిపో, ఎన్నైతే దాన్ని అన్ని ఫ్రీగా తీసుకెళ్ళి సమృద్ధిగా చుట్టాలను మెప్పించుకో, రేపు నుంచి నేను నీ చర్చికి వస్తాను అన్నాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు, అయితే నువ్వు నమ్మకంగా ఉండాలి. అట్టి కృప మీ అందరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం, అందరు లేచి నిలబడండి.